హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈ రోజు ఆమ్లెట్ ని ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ గా బేసిన్ ఎగ్ ఆమ్లెట్ వేద్దామండి. దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు నిండా ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, టేస్ట్ కి సరిపడా సాల్ట్, కారము, చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ ఉల్లిపాయలకి పట్టేంత వరకు చేత్తో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోండి. ఆనియన్స్ లోంచి వాటర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుని ఒక ఎగ్ ని బీట్ చేసుకుని అలా వేసుకుని బాగా గిలకొట్టుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి. ఇది బాగా కలిసిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకోండి. బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండాలండి, చిక్కగా ఉండకూడదు. అలా రెడీ చేసుకున్న తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 2 గరిటెలు కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకుని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.